శ్రీమాతే నమః. అందరికీ నమస్కారం. శ్రీరామచంద్రుడు బంగారు రేడిని చంపిన తర్వాత దాని చర్మాన్ని తీసుకుని తిరిగి ఆశ్రమానికి వస్తున్నారు. తనకెదురుగా వచ్చిన లక్ష్మణుని చూసి ఇలా అంటున్నారు, ఓ లక్ష్మణ, నీవు ఇక్కడికెందుకు వచ్చావు? ఈ సమయంలో సీతాదేవి ఒక్కదాన్ని పర్ణశాల దగ్గర వదిలి నీవు ఇక్కడికి రావటానికి కారణమేంటి? ఆ రాక్షసుడి అరుపులు విని నీవిక్కడికి వచ్చావా అని అడిగారు. ఈ మాటలు విన్న లక్ష్మణుడు సీతాదేవి మాట్లాడిన కఠిన మాటలన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడి ఆయనతో ఇలా అంటున్నారు, సోదరా, సమయం చాలా బలమైంది, అందుకే నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది అని చెప్పారు. ఆ తర్వాత రామలక్ష్మణులు ఇద్దరూ కలిసి పర్ణశాలకు బయలుదేరారు. అక్కడికి వెళ్ళి అక్కడి పరిస్థితినంతా చూసి బాగా బాధపడ్డారు. సీతాదేవిని వెతుకుతూ అరణ్యమంతా తిరుగుతున్నారు. దారిలో పక్షిరాజైన జటాయువు పడి ఉన్న చోటికి వచ్చారు. అక్కడ పక్షిరాజు భూమి మీద నిస్సహాయంగా పడి ఉన్నాడు. ఇంకా అతనిలో ప్రాణం మాత్రమే మిగిలి ఉంది. జటాయువు శ్రీరామచంద్రుణ్ణి చూసి కొంత సమయం క్రితం జరిగిన విషయాన్నంతా చెప్పారు. రావణాసురుడు జానకీదేవిని అపహరించాడని, ఆ నీచుడైన రాక్షసుణ్ణి నేను యుద్ధం చేసి ఆపటానికి ప్రయత్నించాను, కానీ అతడి శక్తి ముందు నా శక్తి సరిపోలేదు, కాబట్టి నేను నేల కొరిగిపోయాను అని చెప్పారు. ఈ మాటలు విన్న శ్రీరామచంద్రుడు ఎంతగానో బాధపడ్డారు. ఇలా చెప్పి ఆ జటాయువు పక్షి మరణించింది. శ్రీరామచంద్రుడు తన చేతితో ఆ పక్షి శరీరాన్ని నిమిరాడు. తర్వాత రామలక్ష్మణులిద్దరూ వారి చేతితో ఆ పక్షికి అంత్యక్రియలు జరిపించారు. తరువాత వారిద్దరూ అక్కడి నుండి బయలుదేరారు. దారిలో కదంబుడు అనే ఒక రాక్షసుడితో శ్రీరాముడు యుద్ధం చేసి అతడిని సంహరించి శాపవిముక్తి కలిగించాడు. కదంబుడు చనిపోతూ సుగ్రీవుడి గురించి శ్రీరామచంద్రుడికి చెప్పాడు. శ్రీరామచంద్రుడు సుగ్రీవుడిని కలిసి వారిద్దరూ మంచి స్నేహితులయ్యారు. తర్వాత వాలి అంతకుముందు శ్రీమన్నారాయణుడి చేతిలో మరణం పొందాలని వరం తీసుకున్నాడు. ఆ వరం ప్రకారంగా వాలిని శ్రీరామచంద్రుడు స్వర్గస్థుడిని చేశారు. ఆ తర్వాత శ్రీరామచంద్రుడు కిష్కింధను సుగ్రీవునికి అప్పగించారు. లక్ష్మణుడితో కూడా శ్రీరామచంద్రుడు చాలా కాలం వరకు అక్కడే నివసించారు. సీతాపహరణం జరిగింది. రావణుణ్ణి సంహరించి సీతాదేవిని తిరిగి ఎలా తీసుకురావాలా అన్న ఆలోచనతో ఎప్పుడూ శ్రీరామచంద్రుడు బాధగా ఉండేవారు. ఒకరోజు సీతాదేవి తనతో లేదన్న బాధ గుర్తు తెచ్చుకొని శ్రీరాముడు ఎంతగానో బాధపడ్డాడు. లక్ష్మణుడితో ఇలా అంటున్నారు. శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో ఏమని అన్నారు? లక్ష్మణుడు ఆయన్ని ఎలా ఓదార్చారు? ఈ విషయాలన్నీ తెలుసుకోవడం కోసం వచ్చే కథ వినండి. ఈ కథ ఇక్కడితో సమాప్తం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకొని గంట సింబల్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో తప్పకుండా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. ఈ కథ విన్నాక మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.